సీఎం రమేష్ గారు నాన్ లోకల్, ఈయన లోకల్. ఓకే, దాన్ని బట్టి చూడాలి. ఒకవేళ ఎంపీ గారికి ఆయన వేసినా సరే ఆయన ఇక్కడ ఉండరు, రమేష్ గారు ఈయనైతే ఇక్కడే ఉంటారు. ఓకే, ఆయన మళ్ళీ ఇక్కడ వేసిన గెలిచినా మా చుట్టుపక్కల కనపడరు, మాకు అందుబాటులో కూడా ఉంటారు. ఈయనైతే ఇక్కడే ఉంటారు, ఎందుకంటే ఊరు ఇక్కడ కాబట్టి. రమేష్ గారు ఎన్నేళ్ళు ఇక్కడ లేడా అంటే జనరల్ తెలుసా మీకు? ఇంతకు ముందు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సీఎం రమేష్ అంటే ఎతనా నాకు తెలిసింది. గారు గూడెమచ్చలో నాకు తెలుసు, ఎందుకంటే లోకలే కదా, ఇక్కడ మాడుగుల ఏరియా కదా. ఎలా ఉంటుంది ఆయన స్వభావం? ఆయన పర్వాలేదండి. ఏదన్నా ప్రాబ్లం అంటే నిలబడతారా లేదంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారా? లేదు పర్వాలేదు. గూడెమచ్చల నాయుడు గారు పబ్లిక్ బాగానే సేవ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఆయన జగన్ గారి తరఫున నిలబడ్డారని కాదు, జగన్ గారి తరఫున నిలబడపోయినా నేను చెప్తాను నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఒక్కడి గెలవాలంటే కూటమిని ఎదిరించే గెలవాలి. కూటమిని ఎదిరించగలరు అనుకుంటున్నారా మీరు? ముగ్గురు ఉన్నారు భయ్యా, ముగ్గురు కాదు 30 మంది వచ్చినా సరే మంచి జరుగుతున్న దగ్గర అంతా బాగానే ఉంటుంది. ధైర్యం అన్నీ నడిపిస్తుంది. మంచి చేసినప్పుడు ఎవరైనా ఓటేస్తారు, దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. ప్రచారం చూస్తుంటే హంగామా ఆర్భాటాలు ఎక్కువ కనబడుతున్నాయండి. ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది చేసి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. కానీ లోకల్గా ఉన్న క్యాండిడేట్లు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే పొజిషన్లో లేరు. మరి వీళ్ళు ఏమైనా అడవిడి చేస్తారేమో చూడాలి. అంటే ముఖ్యంగా డబ్బుల పరంగా ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా లేదంటే పరిపాలన చూసి మంచి జరిగితే ఓటేస్తారు? అది జనాలు నాడి బట్టి మనం కూడా ఏం చెప్పలేము. నా ఉద్దేశం ప్రకారం అయితే వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో అంటే జగన్ గారి 5 ఏళ్ల పాలనలో ఆయన రౌడీ అరాచకాలు ఎక్కువైపోయాయి, ప్రజలను దోచుకోవడమే జరిగింది అని చాలాసార్లు చంద్రబాబు గారు అపోజిషన్ క్యాండిడేట్ చెప్పడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అపోజిషన్ కాబట్టి అలాగే మాట్లాడాలి. అపోజిషన్ అయితే మాట్లాడరు కదా. ఓకే, దీని గురించి మనం ప్రత్యేకించి చర్చ చేసుకోవాలి. అయితే పిల్లలు చూసుకున్నట్టయితే అమ్మ ఒడి ఈ నాడు నేడు డెవలప్మెంట్ ప్రోగ్రాంలో జగన్ గారు చేయడం జరిగింది. ఇంతకు మించింది నేను చేస్తాను, ఇది అనవసరంగా జగన్ గారు పెట్టారు అని బాబు గారు చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయం? సార్, గత 15 ఏళ్ళు ఆయన కూడా సీఎంలో ఉన్నారు. నేను మా స్కూల్ చిన్న స్కూల్ అని ఎంజీ స్కూల్ ఇక్కడే ఉంది కవరపాలలో. అది ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో పూర్వీకులు వేసిన చెట్టు తప్ప ఆయన ప్రభుత్వంలో అది ఇంత కొద్ది లెట్రిన్లు కూడా కట్టలేదు. ఇవాళ ఒకసారి ఆ స్కూల్ వెళ్ళి చూడండి, ఆ చిన్న స్కూల్ కానీ ఆ పెద్ద స్కూల్ కానీ ఏమైనా. మరి ఇప్పుడు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మరి ఇప్పుడు ఏం చేసేస్తారో నాకు అర్థం అవ్వలేదు. ఉన్నాయి కూల్చేస్తారేమో. ఇప్పుడైతే అవకాశం అడుగుతున్నారు బాబు గారు, నేను చేస్తాను డబల్. జగన్ గారు ఏవైతే పథకాలు ఇచ్చారో అంతకు మించి నేను ఇస్తాను. నాకు ఒక విషయం అర్థం అవ్వదండి. మరి జగన్ గారు ఇచ్చిన తర్వాత నేను చేస్తానని ముందుకు వచ్చారు. 15 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఈ డబ్బులన్నీ ఏం చేసుకున్నారో నాకు ఒక్క అర్థం అవ్వట్లేదు. అది దాని గురించి మరి బాబు గారికి ఎందుకు ఆలోచన రాలేదు, ఈ రోజు ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. అది ఇప్పుడు ఎవరైనా చేస్తే దానికి బెటర్మెంట్ చేస్తాను అంటున్నారు. మరి ఆ రోజే ఇది ఆలోచన ఉంటే ఈరోజు బాబు గారిని మేము అనుకుందాం కదా. జగన్ గారిని వెనకాల తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు అంత అత్యధిక మెజారిటీతో గెలుపొందాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. అది మ్యామ్.